ఈ లెక్క ప్రకారం 98,140 రూపాయలు వీళ్ళ భర్త ఒప్పుకున్నారు. 98,140 రూపాయలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ 98,140 రూపాయలు ఇంతవరకు వచ్చింది. ఏదో ఒక లక్ష రూపాయలు దాదాపు ప్రభుత్వం ఈ కరోనా పరిస్థితుల్లో ఒక్కొక్క కుటుంబానికి సాయం చేస్తే మీరు ఇన్ని అబండాలు ఇన్ని మాటలు కదా. 98 రూపాయలకు వచ్చే ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలు చేసినాడే. డబ్బులు మా డబ్బులు తీసుకొని మాకు ఇస్తున్నారే ప్రభుత్వం. మాకు ఇచ్చింది ఏముంది? ప్రభుత్వం చేస్తుంది కదా. ఈడ ఎంత ఉందో ఆయిల్ రేటు హైదరాబాద్ లో అంతే ఉంది, బెంగళూరులో అంతే. వాళ్ళు అదే మరి చేస్తున్నారు కదా. మళ్ళీ మాకి వాళ్ళు చేతుంటే ఇచ్చింది ₹1. మీరు వినే ఓపిక లేకుండా వినే ఓపిక లేకుండా ఎట్లమ్మా మీరు? ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇంచుమించు ₹1,00,000 మీ కుటుంబానికి సహాయం అనేది అందించిందమ్మా. ఎన్నో కష్టమైన కాలం ఆయిల్ ధరలు పెరిగినాయంటే ఆయిల్ ధరలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు, భారతదేశం అంతా పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. మీరు భారతదేశం అంతా పెరిగిందని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగట్టడం అనేది పాపం. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా సార్ మా బాధలు చెప్పుకోవాలి. బాధలు ఉండొచ్చు కాదమ్మా, బాధలు చెప్పుకోవచ్చు కానీ బాధలు కానీ మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినామంటే మా డబ్బు మాకు ఇచ్చేదానికి ఏం సార్? అంతే కదా. చెత్త చేయడానికి ₹60 వసూలు చేయాలని చూస్తుంది. చూడమ్మా, మళ్ళీ ఇప్పుడు మీకు లోన్ లో కొత్త కొత్త రోడ్లు ఎక్కడెక్కడ వచ్చినాయి మాకేం తెలుసా? మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళి వాళ్ళం. మాకేం బయటకు వస్తే కదా మనకి రోడ్లు కనపడతాయి. ఒకసారి బయటకు రాకుండా ఈ లెక్క ప్రకారం 98,140 రూపాయలు వీళ్ళ భర్త ఒప్పుకున్నారు. 98,140 రూపాయలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ 98,140 రూపాయలు ఇంతవరకు వచ్చింది. ఏదో ఒక లక్ష రూపాయలు దాదాపు ప్రభుత్వం ఈ కరోనా పరిస్థితుల్లో ఒక్కొక్క కుటుంబానికి సాయం చేస్తే మీరు ఇన్ని అబండాలు ఇన్ని మాటలు కదా. 98 రూపాయలకు వచ్చే ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలు చేసినాడే. డబ్బులు మా డబ్బులు తీసుకొని మాకు ఇస్తున్నారే ప్రభుత్వం. మాకు ఇచ్చింది ఏముంది? ప్రభుత్వం చేస్తుంది కదా. ఈడ ఎంత ఉందో ఆయిల్ రేటు హైదరాబాద్ లో అంతే ఉంది, బెంగళూరులో అంతే. వాళ్ళు అదే మరి చేస్తున్నారు కదా. మళ్ళీ మాకి వాళ్ళు చేతుంటే ఇచ్చింది ₹1. మీరు వినే ఓపిక లేకుండా వినే ఓపిక లేకుండా ఎట్లమ్మా మీరు? ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇంచుమించు ₹1,00,000 మీ కుటుంబానికి సహాయం అనేది అందించిందమ్మా. ఎన్నో కష్టమైన కాలం ఆయిల్ ధరలు పెరిగినాయంటే ఆయిల్ ధరలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు, భారతదేశం అంతా పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. మీరు భారతదేశం అంతా పెరిగిందని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగట్టడం అనేది పాపం. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా సార్ మా బాధలు చెప్పుకోవాలి. బాధలు ఉండొచ్చు కాదమ్మా, బాధలు చెప్పుకోవచ్చు కానీ బాధలు కానీ మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినామంటే మా డబ్బు మాకు ఇచ్చేదానికి ఏం సార్? అంతే కదా. చెత్త చేయడానికి ₹60 వసూలు చేయాలని చూస్తుంది. చూడమ్మా, మళ్ళీ ఇప్పుడు మీకు లోన్ లో కొత్త కొత్త రోడ్లు ఎక్కడెక్కడ వచ్చినాయి మాకేం తెలుసా? మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళి వాళ్ళం. మాకేం బయటకు వస్తే కదా మనకి రోడ్లు కనపడతాయి. ఒకసారి బయటకు వస్తే కదా బయటకు రాకుండా